అందరికీ నమస్కారం. మన వేదిక్ బడి ఛానల్కి స్వాగతం. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న మహాభారతం కథలో ప్రతి పాత్ర కథను ఒక కొత్త మలుపు తిప్పుతుంది. ఆయా పాత్రలు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టే వాళ్ళను మంచివాళ్ళుగానో లేదా చెడ్డవాళ్ళుగానో మనం గుర్తుపెట్టుకుంటాం. అచ్చం మన నిజ జీవితంలో కూడా అంతే కదా. మనం కూడా మన చుట్టూ ఉన్న మనుషులని వాళ్ళ పరిస్థితులను బట్టే వాళ్ళు మంచివారా లేదా చెడ్డవారా అని నిర్ణయించుకుంటాం. అలాంటి విశేషమైన పాత్రలు మరెంతో మంది వ్యక్తుల గురించి ఈరోజు కథలో తెలుసుకుందాం రండి. విచిత్ర వీరుడికి భీష్ముడు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో కాశీరాజు తన 3 కూతుళ్లకు స్వయంవరం ప్రకటించాడని తెలిసింది. విచిత్ర వీరుడిని స్వయంవరానికి పంపిస్తే అతనుకున్న అనారోగ్యం వల్ల స్వయంవరంలో అతను ఓడిపోవచ్చు. కనుక స్వయంగా భీష్ముడే స్వయంవరంలోకి ప్రవేశించి అక్కడి రాజకుమారులందరినీ తనతో యుద్ధానికి పిలిచాడు. అక్కడున్న వీరులందరూ కలిసి ఒకేసారి భీష్ముడితో యుద్ధం చేసిన భీష్ముని ముందు నిలవలేకపోయారు. కానీ వాళ్ళందరిలో ఒక సాల్వదేశపు యువరాజు సాల్వుడు మాత్రం చిట్ట చివరి వరకు పోరాడుతూనే ఉన్నాడు. కాశీరాజు 3 కూతుళ్లను తీసుకొని వెళ్ళిపోతున్న భీష్ముణ్ణి వెంబడిస్తూ పొలిమేర వరకు తన శక్తి కొద్దీ పోరాడాడు. ఇంకా లాభం లేదని గ్రహించి ఓటమి వల్ల కలిగిన అవమానాన్ని దిగమింగుకొని వెనుతిరిగిపోయాడు. భీష్ముడి స్వయంవరంలో తాను గెలుచుకున్న 3 కన్యలను అంబ, అంబిక, అంబాలికలతో కలిసి హస్తినాపురం వైపు తన రథాలను పరుగులు తీయించాడు. హస్తినాపురానికి వెళ్లే దారిలో అంబ మనసులో తీవ్రమైన అలజడి మొదలైంది. ఇంకా దాచుకోవడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించిన అంబ భీష్ముని సమీపించి తన మనసులోని మాటను ఇలా బయటపెట్టింది. ఓ మహావీర, స్వయంవరంలో మీ పరాక్రమంతో నన్ను గెలుచుకున్న మాట వాస్తవమే. కానీ నేను స్వయంవరానికి ముందే సాల్వుణ్ణి ప్రేమించాను. అతను కూడా నన్ను గాఢంగా ప్రేమించాడు. నా మనసు అన్య పురుషుడిపై లగ్నమై ఉండగా నేను కురువంశానికి కోడలుగా రాలేను. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేను నా ప్రియుడైన సాల్వుడి దగ్గరికి వెళ్ళిపోతాను. అంబ చెప్పిన మాటలు విన్న భీష్ముడు ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. కానీ ధర్మాన్ని పాటించే భీష్ముడు ఆమెతో ఇలా అన్నాడు. అయ్యో అమ్మ, ఈ నిజాన్ని చెప్పడానికి ఇంత ఆలస్యం చేసావా? స్వయంవరం మండపంలోనో లేక మా రాజ్య పొలిమేరలు దాటక ముందే ఈ మాట చెప్పి ఉంటే నిన్ను అక్కడే వదిలిపెట్టి వచ్చేవాడిని కదా. వేరే పురుషుణ్ణి ప్రేమించిన స్త్రీని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మరొకరికి ఇచ్చి వివాహం చేయడం ధర్మం కాదు. నువ్వు నిశ్చింతగా వెళ్ళి ఆ సాల్వుణ్ణే వివాహం చేసుకో. వెంటనే భీష్ముడు తన కాపలాదారులను పిలిచాడు. అత్యంత వేగంగా వెళ్లే అశ్వాలను కలిగిన ఒక రథాన్ని సిద్ధం చేయించాడు. అంబకు ఎటువంటి ఆపద కలగకుండా సాల్వ దేశానికి క్షేమంగా చేర్చమని తన రథసారథిని ఆజ్ఞాపించాడు. ఆమెను సగౌరవంగా సాగనంపాడు. భీష్ముడి అనుమతితో ఎంతో ఆశగా తన ప్రేమ గెలుస్తుందన్న నమ్మకంతో అంబ సాల్వుడి దగ్గరికి బయలుదేరింది. కానీ విధిరాత మరోలా ఉంది. భీష్ముడు గెలిచిన స్త్రీని సాల్వుడు స్వీకరిస్తాడా లేక అంబ జీవితం మరో మలుపు తిరుగుతుందా? ప్రేమ కోసం వెళ్ళిన అంబ పగతో ఎందుకు రగిలిపోయింది? ఆ ఆసక్తికరమైన కథను వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.